పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అది ఒక పేరు కాదు, ఇట్స్ ఎ బ్రాండ్. పవన్ కళ్యాణ్ని అలవాటు చేసుకుంటే మర్చిపోవడం చాలా కష్టం. అసలు పవన్ కళ్యాణ్ ఒక నార్మల్ సెలబ్రిటీలా కాకుండా ఒక ఆరాధించే దైవం లాగా ఎందుకు చూస్తారు? పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు ఎందుకు చేసుకున్నాడు? పవన్ కళ్యాణ్కి పరిటాల రవి గుండెందుకు కొట్టించాడు? ఈ వీడియోలో ప్రతి ఒక్క విషయం గురించి మనం మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ ట్రెండ్ ఫాలో అవడు, ట్రెండ్ సెట్ చేస్తాడు. అయితే చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు అని అడిగితే నాకు పెద్దగా ఆశలు లేవు, నేను జస్ట్ ప్రాణాలతో బతుకుంటే చాలు అని చెప్పేవాడంట. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ ని సత్యానంద్ దగ్గరికి యాక్టింగ్ క్లాసెస్ కోసం అయితే పంపించారంట. అయితే చిరంజీవి గారు మా పవన్ కళ్యాణ్కి కొంచెం బిడియం ఎక్కువ, నలుగురితో మాట్లాడాలంటే చాలా సిగ్గుపడతాడు, మీరే ఎలాగైనా యాక్టింగ్ నేర్పించాలని సత్యానంద్ గారితో చెప్పారు. అప్పుడు సత్యానంద్ గారు పవన్ కళ్యాణ్ గమనించి నటుడికి ఉండాల్సిన ఒక్క లక్షణం కూడా ఇతనిలో లేదని చిరంజీవి గారికి అయితే చెప్తాడు. అయితే సత్యానంద్ గారు పవన్ కళ్యాణ్ లో ఉన్న ఈ భయాన్ని ఎలాగైనా తీసేయాలని నిర్ణయించుకుంటాడు. చెన్నైలో యాక్టింగ్ క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు సత్యానంద్ గారు పవన్ కళ్యాణ్ స్టేజ్ మీదకి పిలిచి గట్టిగా అరువు అంటారు. అయితే అతను అరిసిన అరుపు సత్యానంద్ గారికి వినపడదు. ఇంకొకసారి గట్టిగా అరువు అంటాడు. అయితే అతను అరిసిన అరుపుకి బయట వర్కర్స్ అందరు లోపలికి వచ్చి ఏమైంది ఏమైంది అని అంటారు. దానితో అక్కడ మొదలైంది మన పవన్ కళ్యాణ్ గారి జీవితం. పవన్ కళ్యాణ్ ఏ పని చేయాలన్నా చాలా భయపడేవాడు. అలా భయపడుతూనే అతను యాక్టింగ్ నేర్చుకున్నాడు. నలుగురు ఇంట్లో ఉంటే బయటికి రావడానికే చాలా భయపడేవాడు. అలాంటిది అంత మందిలో అతను యాక్ట్ చేసింది అదే మొదటిసారి. అయితే సత్యానంద్ గారు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి మీ వాడికి ఇది సరిపోదు, మీ వాడు ఇంకా చాలా నేర్చుకోవాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ ని వైజాగ్ యాక్టింగ్ గ్రూప్ డిస్కషన్స్ కి అయితే తీసుకెళ్తాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ చాలా విషయాలు నేర్చుకుంటాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకుందాం. వీడు హీరో ఏంట్రా అన్న పేరు చెప్పుకొని వచ్చాడు అన్న ప్రతి ఒక్కళ్ళకి తన గెలుపుతో సమాధానం చెప్పాడు. పవన్ కళ్యాణ్ తనకు 27 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అక్టోబర్ 1996 ఈవీవి సత్యనారాయణ గారి దర్శకత్వంలో అక్కడ అమ్మ ఇక్కడ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సినిమాతో మెగాస్టార్ తమ్ముళ్లాగా అందరికీ పరిచయం అయ్యాడు. అయితే ఈ సినిమా యావరేజ్ స్టాక్ తో సరిపెట్టుకుంది. ఆ తరువాత ముత్యాల సుబ్బయ్య గారి దర్శకత్వంలో గోకులంలో సీత అనే మూవీలో నటించడం జరిగింది. అయితే ఆ సందర్భంలోనే పవన్ కళ్యాణ్ గారు నందినితో వివాహం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారి మొదటి వివాహం ఎక్కువ రోజులు నిలబడలేదు. ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు చాలా వివాదాలు ఎదుర్కొన్నారు. ఆ తరువాత 1998లో సుస్వాగతం సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాతో యూత్ కి మరియు ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా దగ్గరయ్యాడు. ఇక 1999లో అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన సినిమానే తమ్ముడు. ఇది కిక్ బాక్సింగ్ నేపథ్యంలో నిర్మించారు. ఇక మన అందరి ఫేవరెట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన సినిమానే బద్రి. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అండ్ అలాగే ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ గారు ఒక డిఫరెంట్ మ్యానరిజాన్ని క్రియేట్ చేశారు. నువ్వు నందా అయితే నేను బద్రీనాథ్ అంటూ ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించారు. ఇక 2003లో తానే ఒక కథ రాసుకొని ఒక సినిమాని డైరెక్ట్ చేయాలని అయితే అనుకున్నాడు. ఆ సినిమానే జానీ. ఈ సినిమా భారీ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చి బిగ్గెస్ట్ డిజాస్టర్ గా అయితే నిలిచింది. అయితే ఈ సినిమాలో లాస్ పొందిన ప్రతి ఒక్కరికి అతనే స్వయంగా హెల్ప్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు గుడుంబా శంకర్, పంజా, బాలు, అన్నవరం లాంటి సినిమాలు అన్ని ఫ్లాప్ అయినాయి. అయితే ఒక 10 సంవత్సరాలు ఒక్క హిట్ కూడా లేని హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అదే వేరే యాక్టర్స్ అయితే సినిమా జీవితాన్ని ఇంకా వదిలేద్దాం అనుకునేవాళ్ళు. అప్పుడే వచ్చింది 2012లో గబ్బర్ సింగ్. ఈ సినిమా హరీష్ శంకర్ గారి దర్శకత్వంలో వచ్చి అటు మాస్ ఆడియన్స్ ని ఇటు క్లాస్ ఆడియన్స్ ని కవర్ చేస్తూ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అయితే కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా ప్రజల్ని అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక 2013లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా పవన్ కళ్యాణ్ ఫిలిమ్స్ లోనే హైయెస్ట్ గ్రాస్ మూవీ కలెక్షన్ గా నిలిచింది. అయితే ఈ మూవీ రిలీజ్ కి ముందు 90 మినిట్స్ ఆఫ్ సినిమా ఇంటర్నెట్ లో లీక్ అయింది. దాంతో మూవీ ప్రొడ్యూసర్ భోగవల్లి వెంకట సత్యనారాయణ ప్రసాద్ గారికి హార్ట్ అటాక్ రావడం జరిగింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరేం బాధపడకండి, ఏమన్నా అయితే నేను చూసుకుంటానని ధైర్యం ఇచ్చారు. నా అభిమానులు ప్రేక్షకులు తప్పకుండా ఈ సినిమాని ఆదరిస్తారు అని చెప్పాడు. అయితే అనుకున్నట్టుగానే ఈ సినిమా లీక్ అయినా గానీ హైయెస్ట్ గ్రాస్ కలెక్టెడ్ మూవీగా నిలిచింది. పవన్ కళ్యాణ్ గారు అటు రాజకీయాలు చేస్తూ ఇటు సినిమాలు కూడా చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారి రాజకీయ జీవితం గురించి తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ కంటే ముందు తన అన్న చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీ అయితే స్థాపించారు. అయితే ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తర్వాత చిరంజీవి గారికి చాలా విమర్శలు అయితే రావడం జరిగింది. అయితే ఒకరోజు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ గురించి ప్రచారం చేస్తున్నప్పుడు ఒకతను కోడిగుడ్డుతో అయితే కొట్టాడు. అప్పుడు చిరంజీవి గారు అతను ఏమీ అనలేదు. ఎందుకంటే చిరంజీవి గారికి సర్దుకుపోయే గుణం చాలా ఎక్కువ. 2011లో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటం వల్ల పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకి కొంతకాలం దూరంగా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు మార్చి 14, 2014న జనసేన పార్టీని స్థాపించారు. అయితే అనుకున్నది చేరేంత వరకు లక్ష్యాన్ని వదిలిపెట్టనని జనసేన పార్టీని స్థాపించడం జరిగింది.
ఇదే వేదికగా నా ఇష్టం అనే పుస్తకాన్ని విడుదల చేశారు. 2019లో ఎన్నికల్లోకి దిగారు. మా పార్టీ సిద్ధాంతాన్ని చూసి ఓటు వేయండి, మేము డబ్బులు మందు పంచమని చెప్పిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్. ఇక 2024 ఎలక్షన్స్ కి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ, టీడీపీ, జేఎస్పీ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి కీలక పాత్ర పోషించారు. ఇక జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ సీట్లు, 2 లోక్సభ సీట్లలో మొత్తంగాను ఘన విజయం సాధించింది. ఇండియాలోనే ఇదే 100% స్ట్రైక్ రేట్. స్వయంగా పిఠాపురం నుంచి 70,000కు పైగా మెజారిటీతో గెలుపొంది తన బలమేంటో నిరూపించుకున్నాడు. ఎన్నికల తర్వాత ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించి అధికారంలో కీలక స్థానాన్ని పొందాడు. ఈ విజయంతో జనసేన పార్టీ రాజకీయాల్లోనే ఒక ప్రత్యేక స్థానాన్ని అయితే సంపాదించుకుంది. ఎన్నికల తర్వాత ప్రజల కోసం మరియు యువత ఉపాధి కోసం చాలా కృషి చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి బిజీ షెడ్యూల్ వల్ల అటు రాజకీయాలు, ఇటు సినిమాలను బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. అంతేకాకుండా రీసెంట్ గా వచ్చిన హరిహర వీరమల్లు సినిమా తన అభిమానులను ఎంతగానో నిరుత్సాహపరిచింది. అయినా సరే వాళ్ళకు తెలుసు రేపు ఓజీతో బ్లాక్ బస్టర్ కొడుతున్నామని. పవన్ కళ్యాణ్ గారి కోట్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఆస్తులు సంపాదించడమే నా లక్ష్యం కాదు, అందరికీ అన్నం దొరికేటట్టు చేయడమే నా లక్ష్యం. చేరడం కంటే ఆశతో ప్రయాణం చేయడమే మంచిది. నిజమైన విజయం శ్రమకే దక్కుతుంది. అధికారం కోసం కాదు, ప్రజల గౌరవం కోసం రాజకీయాల్లోకి వచ్చాడు పవన్ కళ్యాణ్. నిజం చెప్పేవాడికి ఎదురు దెబ్బలు తగులుతాయి, కానీ ఆయనే చరిత్రలో నిలిచిపోతాడు. సినిమా నా అభిరుచి, కానీ ప్రజాసేవే నా ప్రాణం. లాస్ట్ గా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్క విషయం చెప్పి క్లోజ్ చేస్తా. గెలుపుకి పొంగిపోలేదు, ఓటమికి కృంగిపోలేదు, ప్రయాణం ఆగిపోలేదు. అందుకే అతను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయ్యాడు. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎపిక్ వే మీడియా.